ఇది హిందువులకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బైబిల్ రిఫరెన్స్ వాళ్ళు చర్చిలో పాస్టర్లు ఎలా చెప్తారు, దానికి ఆన్సర్ ఏంటని చెప్పేసి ఎవరికి హిందువులకు అర్థం కాదు. ఇది క్రైస్తవులకి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవులారా మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేదేదో పూర్తిగా బైబిల్ తెలుసుకోండి. ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి, వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్తారు. ముఖ్యంగా రెండో రాకడ వస్తున్న నమ్ముకోండి. అసలు రెండో రాకడ ఈ కాలానికి సంబంధించింది కాదు. అసలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే. అది కూడా ఒక విఫలమైనటువంటి ప్రవక్త. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు బిల్డప్ కొట్టినట్టుగా శక్తిమంతుడు జయం చేయగలనంతగా యేసు ప్రభులో లేదు. ఒక కామన్ మెన్ కు ఉన్నటువంటి నార్మల్ గానే ఉన్నారు. ఈ ప్రచారాలు వేలు, బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు వేరు అని చెప్పేసి అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో జస్ట్ సింపుల్ గా 12 పేజీలలో మినిమం అర్థమయ్యేటట్టు స్టూడెంట్స్ యువత బైబిల్ 3 సార్లు చదివి మేము డిబేట్ చేస్తున్నప్పుడు నేను మొత్తం కాదు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు. ఒక వర్షన్ చెప్తున్నారు, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. ఒక వర్షనే ఏంటంటే 2 విధాలుగా ఉంటుంది. ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాచనాలు మాత్రమే తీసుకుని అనుకూలంగానే చెప్తున్నారు. రెండో వైపు చెప్పట్లేదు.